దాని ముందు ఘరానా కూడా పెద్ద హిట్. బట్ మంచి సబ్జెక్ట్, చాలా మంచి సబ్జెక్టు, చాలా ఆయన పర్ఫార్మెన్స్ అందులో పాటలు ఇంకా వింటూ ఉంటాం మనం, పాటలు కూడా. ఎస్, నేషనల్ అవార్డు, దానికి రెండోసారి నంది అవార్డు ఆ సినిమాకి. నేషనల్ అవార్డు యాక్చువల్గా చిరంజీవి గారికి వచ్చింది. అది లాస్ట్ మినిట్లో మాకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేస్తుంది, చిరంజీవి గారు అనౌన్స్ చేయడం ఇదని. అక్కడ కొంతమంది పాలిటిక్స్ చేసి, అంటే మన తెలుగు ఇండస్ట్రీ కదా, అక్కడ నార్త్లో అటుపక్క వాళ్ళు పాలిటిక్స్ చేసి, సౌత్ వాళ్ళు అంటే అప్పుడు చిన్న చూపు ఉండేది కొద్దిగా. ఇది ఇప్పుడు సౌత్ వాళ్ళు పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళారు, పెద్ద రేంజ్కి. వాళ్ళ అబ్బాయి సినిమానే ఎంతో తిరిగి వాళ్ళు రానికుండా చేశారు. ఆస్కార్కి వెళ్ళింది కదండి ఇప్పుడు ఇది. తర్వాత ఇది ఇప్పుడు ట్రిపుల్ ఆర్ ఇది. సో ఫస్ట్ యాక్చువల్గా నేషనల్ అవార్డు చిరంజీవి గారికి రావాలి. నాన్నగారు చాలా ఫీల్ అయ్యారు అక్కడ. ఫీల్ అయ్యి అప్పట్లో చాలామందితో కూడా అనేసారు, ఇక్కడ వాళ్ళ నార్త్ వాళ్ళు, మన సౌత్ వాళ్ళు కూడా దాంట్లో పెద్ద పెద్ద వాళ్ళు జడ్జెస్గా ఉన్నారు, వాళ్ళు కూడా ప్లే చేశారు. వాళ్ళు అయితే చిత్తిస్తారు వెళ్ళి, మీకు వాళ్ళ దీనికి మీరు పడిపోవడం ఏంటి, లేదు లేదు అక్కడ ప్రెషర్ ఎక్కువైంది ఇది అన్నారు. అంటే చాలా తప్పు, మీరు, నేను జడ్జిగా చాలా సినిమాలు చేశాను, నేను చాలా పర్ఫెక్ట్గా ఉంటాను, నేను ఎవరి ప్రలోభాలకి లొంగను, అది ఇదని. సో అలాగా ఆయనకి మిస్ అయింది. లేకపోతే ఫస్ట్ నేషనల్ అవార్డు ఆయనకే. బట్ ఇప్పుడు ఆయన కుటుంబంలోనే ఇంకొకటికి వచ్చింది, అల్లు అర్జున్కి. అది అలాగే మాకు సాగర్ సంఘం ఇది స్వాతి ముత్యానికి నేషనల్ అవార్డు, ఇది ఆస్కార్ అవార్డుకి ఫస్ట్ టైం తెలుగులోంచి నామినేట్ అయిన సినిమా అదే స్వాతి ముత్యం, బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో. బట్ అవార్డు రాలేదు, నామినేట్ అయింది. నామినేట్ అయితే చాలా అనుకునే రోజులు కూడా ఉన్నాయి. ఇండియా నుంచి నామినేట్ అయిన ఒకే ఒక సినిమా అది ఫస్ట్ ఆ టైంలో. తెలుగులోంచి అయిన ఒకే ఒక సినిమా. దాని తర్వాత ట్రిపుల్ ఆర్ అది ఓ తెలుగు సినిమా అక్కడ ఆస్కార్ తీసుకుంటే గొప్ప. ఆయన నుంచి మళ్ళీ విన్ అయ్యి చంద్రబోస్ గారికి. అవునవును, అందరికి. సో ఇది పూర్ణోదయ జర్నీ టోటల్గా. అది దీంట్లో ఇప్పటికీ ఈ సినిమా టీవీలో చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ ఫోన్ చేస్తారు, సాగర్ సంఘం కానీ ఈ కానీ ఇవన్నీ చేస్తుంటే, మేము వస్తున్నప్పుడు 10 నిమిషాలు చూశాను, బయటికి వెళ్ళాలి, అలా ఉండిపోయాను, సినిమా అయిపోయింది అంటే లెగబుద్ధి వేయట్లేదు, లెగనీయట్లేదు. అంటే ఎవరైనా కొన్ని మనం చూస్తూ ఉంటాము, ఏదైనా మధ్యలో కామెడీ వచ్చినప్పుడు ఫార్వర్డ్ చేయడము, ఏదైనా సాంగ్స్ వస్తున్నప్పుడు ఫార్వర్డ్ చేయడం, ఫైట్స్ వస్తున్నప్పుడు ఫార్వర్డ్ చేయడం ఉంటుంది. బట్ అక్కడ స్కిప్ చేయకుండా అన్స్కిప్పబుల్ గా ఉండేది ఏంటి అని అంటే ఈ మూవీస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాంగ్స్ అంతే అద్భుతంగా ఉంటాయి, వాళ్ళు చేసే పాత్రలు అంతే, అంటే జీవిస్తూ ఉంటారండి కదా. సో దానివల్ల మనకి చూడాలనిపిస్తూనే ఉంటుంది. ఈ క్రెడిట్ అంతా పూర్ణోదయ ఇదంతా నాన్నగారే. ఎందుకంటే ఆయన కథ మీద నమ్మకం, ఏదున్నా షూటింగ్ స్పాట్ దగ్గర షూటింగ్ స్పాట్లో ప్రతిదీ అబ్జర్వ్ చేసేవారు. డైరెక్టర్ అక్కడ పక్కనే కూర్చునేవారు, ఇది ఇంటర్ఫియర్ అయ్యేవారు కాదు. ఏదైనా ఉన్నా ముందు 4 గోడల మధ్యలోనే డిస్కషన్స్. డైరెక్టర్ గారు ఇది బాగాలేదండి, బాగుండదు, అది ఇలాగ వాళ్ళని కన్విన్స్ చేసేవారు. విశ్వనాథ్ గారు అలాగే ఎన్నో కన్విన్స్ అయ్యారు, ఇది ఎన్నో మార్చారు అలాగా. అంటే ఆయన కన్విన్స్ చేసేది. సెట్కి వెళ్ళిన తర్వాత మాత్రం ఎప్పుడు అక్కడ డిస్కషన్ పెట్టలేదు ఏది కూడా వాళ్ళ. ఎందుకంటే వాళ్ళు తీరి ఇది, ఎందుకంటే మనతో డిస్కస్ చేసాక ముందే అయిపోయింది. అక్కడికి వచ్చి డిస్కషన్ పెట్టడం ఏది ఉండేది కదా, అన్ని అబ్జర్వ్ చేసేవారు, ఇది ఎంజాయ్ చేసేవారు. కమల్ హాసన్ గారు కూడా మన మధ్యన ఇండియా టుడే ఎన్క్లేవ్లో నాన్నగారి గురించి చెప్పారు. ప్రొడ్యూసర్స్ అంటే ఎలా ఉండాలి, ఏంటంటే ఒకే ఒక ప్రొడ్యూసర్ నాకు బాగా ఇష్టం, ఏడుది నాగేశ్వరరావు. ఆయన డైరెక్టర్ గారి పక్కన కూర్చొని ఎంజాయ్ చేసేవాడు. ఆయన వచ్చి అయిపోగానే క్లాప్స్ కొట్టి అద్భుతమైన సీన్ ఒకటి వచ్చింది మనకి, అలాంటి కాంప్లిమెంట్ ఆయన స్టేజ్లో చెప్పాడు ఆయన.